ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగయే నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి. ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది. మార్గశిర బహుళ అష్టమి ఈ నెల 23వ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది. ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది. మన కష్టాలు, కన్నీళ్ళు, నరదృష్టి, వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి, ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో ఆ రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది. ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది, ఇంకా అర్చన జరుగుతుంది, హోమం జరుగుతుంది, అలాగే గోపూజ, అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది, వారిని ఆరాధించటం జరుగుతుంది. అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది. దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల, ఎలాంటి కరుంగలిమాల? అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది, ప్రింటెడ్ యంత్రం అయితే కాదు. ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం, లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్యూర్ కాపర్ ఉంటుంది. ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. యంత్రం, ప్రసాదం, కరుంగలిమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి. ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నరదృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్నుబడతా ఉంటుంది. వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే శనిపీడ ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులు, ఇందులో అష్టభైరవులు ఉంటారు, అష్టమాతృకులు ఉంటారు, భైరవ స్వామి, ఈ మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది. ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను. ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొమని చెప్తున్నానంటే కాళభైరవుడు కాలానికి రిప్రజెంటేటివ్, అందుకే అతన్ని కాళభైరవుడు అన్నారు. కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు. 2025 మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఈ కరుంగలిమాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు 2025లో చూడగలుగుతారు. అలాగే ఎప్పట్లాగే
ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ, గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ రాశి వారికి అయితే సాధారణంగానే ఉందండి. కాస్త బ్యాలెన్స్డ్గా అయితే కనిపిస్తూ ఉంది. అష్టమ స్థానంలో రవి అంటే సూర్యభగవానుడు సంచారం వలన కాస్త అప్ అండ్ డౌన్స్ అయితే ఉండే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏదైనా పనుల్లో ఆటంకాలు రావటం జరుగుతుంది. వాటిని మెల్లమెల్లగా అధిగమిస్తారు. టెన్షన్ అయితే పనికిరాదు. ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కానీ టెన్షన్ కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మీరు ఫెయిల్ అయినా రేపు మీదే సక్సెస్ అనేది మర్చిపోకూడదు. అలాగే గతంలో ఏదైనా వివాదాలతో దూరమైనటువంటి కుటుంబ సభ్యులతో ఇప్పుడు మరలా వారితో రిలేషన్షిప్ పెంచుకోవాలన్నటువంటి ఆలోచన అయితే మీకు కలుగుతుంది. అది చాలా శుభ పరిణామంగానే చెప్పాలి. అలాగే ఎవరినైనా నమ్మి మీ రహస్యాలను అందించొద్దు. దానివలన చాలా బ్యాడ్ అయితే ఉంది. ఎందుకంటే మీరు స్నేహానికి ప్రాణం ఇస్తారు. వారే మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో దెబ్బ కొడతా ఉంటారు. వారిని నమ్మి మీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కూడా చెప్పేస్తూ ఉంటారు. దానివలన ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా? వారే బయట దాన్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయటం వలన మీ యొక్క ఎనిమీస్ ఎవడైతే ఉంటాడో వాడు ఇమ్మీడియట్గా దాన్ని క్యాచ్ చేసి మిమ్మల్ని ఇరకాటంలో పడేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. దీనివలన లాభం మాట దేవుడెరుగు, నష్టాలే సరి చూసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అందువలన కాస్త నిదానంగా ఆలోచించటం, లేకపోతే మీ ఇంట్లో మాట్లాడటం చేయడం మంచిది. మరి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. అందులోనూ ఒక్కరే వెళ్ళటం కూడా అంత మంచిదైతే కాదు. ఎవరొకరిని మీరు తోడుగా ఉంచుకుంటే మంచిది. అలాగే స్త్రీలతో తగాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళతో అనవసరంగా మీరు మాటలు పెంచుకోకండి. కాస్త తగ్గి ఉంటే ఏమీ లేదు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా ఒకంత బ్రేక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అయితే ఆచితూచి అడుగు వెయ్యాలి. అంతేగాని తొందరపడ్డారంటే ఇబ్బందులు పడతారు. కోర్టు వ్యవహారాలు అయితే కాస్త సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. రుణ బాధలు అయితే కాస్త అధికంగానే ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం బాగుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఎవడో ఒకడు ఏదో ఒక నెగిటివ్గా చెప్పటం, ఆ సంబంధం అయిపోతుందన్నది కూడా కొన్ని సందర్భాల్లో మిస్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకైతే వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోవడంలో కొంతమేరకు సక్సెస్ఫుల్గానే కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులైతే మీ ప్రత్యర్థులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారంటే వారే మీకు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకైతే మధ్యస్థంగా కనిపిస్తూ ఉంది. కొత్తగా కొన్ని ఛాలెంజెస్ అయితే మీ డ్యూటీస్లో కనిపిస్తూ ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా కూడా ఎదుర్కోవాలి. వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు, ఒక మాదిరి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడులు అయితే ఇప్పుడు అంత శుభ సమయం అయితే కాదు. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా లేదు. ఆర్థిక విషయాలు కొంత మీ మధ్య సఖ్యతకి బ్రేకులు వేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. షేర్ మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉంది. చిరు వ్యాపారస్తులకైతే శ్రమ ఎక్కువగా ఉంటుంది, లాభాలు తక్కువగా ఉంటాయి. ఈ కళారంగం, టీవీ, సినిమా, ఇతర కళాకారులకు కూడా కాస్త అవకాశాలు అయితే అలా అలా అన్నట్టుగా ఉంటాయి. మరి విద్యార్థులైతే చాలా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే పోటీ పరీక్షల్లో దెబ్బతినేటువంటి పరిస్థితులు. చదువుపై కూడా కాస్త ఫోకస్ అయితే పెట్టాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళైతే మరింత కేర్ఫుల్గా ఉండాలి. వేళకి మందులు వేసుకోవాలి. మరి ప్రేమికులకైతే
లాస్ట్ వీక్ బెటర్గా ఉంటుంది. మరి ఈ రాష్ట్ర వారికి 18, 25, 28 తేదీలు బాగానే ఉన్నాయి. 16, 20, 23, 30 తేదీలు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే మంచిది. మరి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ వృషభ రాశి వారు ఏ గ్రహానికి మంత్రం చదువుకోవాలి అంటే సూర్య భగవానుడికి, రవి, సూర్యగాయత్రి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 19 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే బాగుంటుంది. అలాగే మీరు చపాతీలు కుక్కలకు తినిపించండి, తీపి రొట్టెలు కానీ, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీకు ద బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే కాలభైరవ జయంతిలో పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.